వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ప్రవేశించిన తదనంతరం దైవజనుడైనటువంటి యెహోషువ గారు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిని సేవించెదరో నేనైతే నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని చెప్పారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలందరూ కూడా, అయా యెహోషువ గారు, మేమును యెహోవానే సేవించెదము అని చెప్పినప్పుడు యెహోషువ గారు వారితో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీలారా, యెహోవాను సేవించే మీరు మీ దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడి అని చెప్తున్నారు. నిజమే, దేవునిని సేవించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన పాదాల దగ్గర ఉండేవారు, ఆరాధించే మన జీవితంలో మనకు ఉండవలసిన లక్షణం ఏమిటి అని అడిగితే మన హృదయములను దేవుని తట్టు త్రిప్పాలి. ఎవని హృదయము దేవుని తట్టు త్రిప్పబడి ఆరాధన చేస్తారో ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఒకరోజు ప్రభు చెప్పారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము దేవుని తట్టు త్రిప్పుకోవాలి. ప్రభువు మనలో కోరుకునేది ఏమిటి అని అడిగితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని ప్రభు కోరుకుంటున్నారు. ఈ హృదయము దేవునికి కావాలి. ఎందుకనగా దేవుడు మన హృదయమును మన అంతరంద్రియములను ఆయన పరిశీలన చేసేటటువంటి దేవుడు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయమును చూచే దేవుడు. ఎందుకనగా మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు, మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఎందుకు అని అడిగితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిదని వాక్యం చెప్తుంది. ఈ మోసకరమైనటువంటి ఈ హృదయము దేవుని తట్టు మనము త్రిప్పగలిగితే దేవుడు మన జీవితంలో అనేక అద్భుతమైన కార్యాలను జరిగిస్తారు. ఈరోజు ఒక వ్యక్తి తన హృదయము దేవుని తట్టు త్రిప్పినప్పుడు తన జీవితంలో పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు గారి కాలములో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతి కింద బానిసత్వంలో ఉన్నారు. వారు బంధకాలలో ఉన్నారు. ఆ బానిసత్వంలో ఆ బాధలు పడలేక, శ్రమలు అనుభవించలేక నలిగిపోతున్న ప్రజలు సమూయేలు గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, ఈ బాధలు పడలేకపోతున్నాం, దేవుడు మమ్మల్ని విడిపించాలంటే, దేవుడు మాకు సహాయం చేయాలంటే అయ్యా మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని అన్నారు. ఆ సమయంలో సమూయేలు గారు వారితో చెప్తున్నారు,
మీరు పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని తట్టు త్రిప్పగలిగితే దేవుడు మీకున్న బంధకాలలో నుండి విడిపిస్తాడు, ఫిలిష్తీయుల చేతి నుండి విడిపిస్తాడు, ఈ సమస్యలలో నుండి విడిపిస్తాడు, మీ కన్నీరు తుడవబడిద్ది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల బంధకాలలో నుండి విడిపించబడుటకు ఏ రీతిగా అయితే తమ హృదయములు దేవుని తట్టు త్రిప్పారో, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఏ బంధకాలలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో, ఏ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితులలో నలిగిపోతున్నావో, ఈరోజు పట్టుదల కలిగి నీ హృదయమును దేవుని తట్టు త్రిప్పగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే, నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమరించగలిగితే, దేవుడు నీ ఉన్న సమస్యలో నుండి ఆయన విడిపించబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు, నీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమవ్వాలి అని అడిగితే నీ హృదయము దేవుని తట్టు తిరగాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మందిరానికి వస్తారు, పాటలు పాడుతారు, సాక్ష్యం చెప్తారు, ఆరాధిస్తారు, మనిషి మందిరములోనే ఉంటారు, కానీ వారి మనసు మందిరంలో ఉండదు, వారి మనసు దేవుని మీద ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితంలో మేలు పొందుకోలేకపోతున్నాం, అందుకే మనం విడుదల పొందుకోలేకపోతున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయము దేవుని తట్టు తిప్పండి. ఎప్పుడు మీ హృదయము దేవుని తట్టు తిరుగుతుందో అప్పుడు మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది, మీరున్న బంధకాలలో నుండి విడిపించబడతారు. మరింకొక మాటను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యముల గలవాడను, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ హృదయములను దేవుని తట్టు త్రిప్పండి. ఈ ప్రవక్త అయినటువంటి యోవేలు గారు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నారు. పెద్దలారా, ఆలోచించండి. మీ పితరుల దినాల్లో ఇటువంటి పరిస్థితులు జరిగాయా? మీరు చాలా చక్కగా వ్యవసాయం చేస్తున్నారు, అయితే మీ పంట పొలాల మీదకి గొంగళి పురుగులు వచ్చాయి, మిడతలు వచ్చాయి, పసర పురుగులు వచ్చాయి, చీడ పురుగులు వచ్చాయి, పంటలు పాడు చేశాయి. ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, ఒలివ తోటలు, దానిమ్మ చెట్లు, జల్దరు చెట్లు, తోట చెట్లన్నీ కూడా పాడైపోయాయి. పొలము పాడైపోయింది, తోట చెట్లు పాడైపోయాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, నరులకు సంతోషమేమీ లేదు. అటువంటి పరిస్థితులలో ప్రజలు బాధపడుతుండగా, ఏడుస్తూ ఉండగా ప్రవక్త అయిన యోవేలు గారు ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రజలరా, మీ మీదకి కీడు వచ్చింది, ఈ కీడు తొలగిపోవాలి అంటే, మీకు సంతోషం కలగాలంటే, మీరు ఎంతగైతే నష్టపోయారో ఆ నష్టపోయినది మరలా తిరిగి సమకూర్చుకోవాలి అని అడిగితే మీ హృదయమును దేవుని తట్టు త్రిప్పండి. మీరు ఆరాధించే దేవుడు శాంతమూర్తి, కనికరము కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు. మీ హృదయము ఆయన తట్టు ఎప్పుడైతే త్రిప్పుతారో ఆయన కీడును మేలుగా మారుస్తాడు. మీరు పోగొట్టుకున్నది మరలా సమకూర్చబడిద్ది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము దేవుని తట్టు త్రిప్పినప్పుడు మొట్టమొదటి మాట, బంధకాలలో నుండి విడిపించబడతాం. రెండవ మాట, పోగొట్టుకున్నది మరలా సమకూర్చబడతాయి. నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావో, ఈరోజు చాలామంది ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, ధనాన్ని పోగొట్టుకుంటున్నారు, ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, విశ్వాసమును పోగొట్టుకుంటున్నారు, ప్రేమను పోగొట్టుకుంటున్నారు. ఎందుకనగా శరీర సంబంధంగా, ఆధ్యాత్మికంగా అనేకమైనటువంటి వాటిని పోగొట్టుకుంటున్నాం. పోగొట్టుకున్నవి మరలా మనం పొందుకోవాలి అని అడిగితే మన హృదయము దేవుని తట్టు తిరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క హృదయము దేవునిని ఆశ్రయిస్తే, అనగా దేవుని వైపు తిరిగితే, దేవుని మీద ఆధారపడితే, ఎవరు దేవుని తట్టు తన హృదయమును తిప్పుతారో వారు స్థిరముగా ఉంటారు, కదలని వారిగా ఉంటారు. దుర్వార్తలు వచ్చిన, భయము సంభవించిన, కీడు సంభవించిన అతడు తన యొక్క కుటుంబ జీవితంలో, తన యొక్క ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉండాలి అని అడిగితే వాని హృదయము ప్రభు తట్టు తిరగాలి. అందుకే దైవజనుడైన యెహోషువ గారు ఇశ్రాయేలీలతో చెప్తున్నారు, ఇశ్రాయేలీలారా, మీరు దేవునిని సేవిస్తామని చెప్తున్నారు, మంచిదే. సేవించే మీరు మీ హృదయములను యెహోవా తట్టు త్రిప్పుకోనండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలు బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నావు, దేవుని సన్నిధికి వెళుతున్నావు, మంచిదే. నీ హృదయము దేవుని సన్నిధిలో ఉందా? ఈరోజు చాలామంది హృదయము అందము మీద ఉంటుంది, ధనము మీద ఉంటుంది, పదవి మీద ఉంటుంది, లోకం మీద ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుని తట్టు మన హృదయము తిరిగినప్పుడు మన జీవితంలో మేలు పొందుకుంటాం. అలా మన హృదయములను దేవుని తట్టు త్రిప్పుకొని దేవుని చేత ఆశీర్వదించబడదాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించున్నట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి అయ్యా. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకున్న ప్రతి బంధకాలలో నుండి విడుదల కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. వారు ఏదైతే పోగొట్టుకున్నారో మరలా సమకూర్చబడునుగా ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. వారి కుటుంబాల మీదకి వచ్చే దుర్వార్తలు, కీడు యేసు నామములో తొలగిపోవునుగా ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. నిన్ను సేవించే ప్రతి బిడ్డ వారి హృదయము నీ తట్టు త్రిప్పుకొని పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో అయా, పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమించేవారిగా, ఆరాధించేవారిగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతయు నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో నీ సహాయమును మీరు దయచేసి కృపాక్షేమములు అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును.